సార్ మొత్తం మీద 100 రోజుల పరిపాలన ఒకవైపు నడుస్తుంటే ఈరోజు కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం చూస్తూనే ఉన్నారు గత 3 రోజులుగా. దీని మీద ఈ రోజు సిట్ కూడా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో కల్తీ జరిగింది అన్న దాని మీద ఈరోజు రిపోర్ట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గారి డిఫెన్స్ని ఎలా చూడాలి సార్? ఆయన సార్ ఏం డిఫెన్స్? మనిషి అన్నం తినేవాడు, 4 ఏళ్లతో అన్నం తినే మనిషి అన్నాడు ఎవడని చేసే పని అండి? అశుద్ధం తినేవాడు చేస్తాడు. ఏం చెప్పింది సార్ మన సమాజం, హిందూ సమాజం కానీ ఏ సమాజం ఏం చెప్పింది సార్? మన మతాన్ని ప్రేమించు, పరాయి మతాన్ని గౌరవించు. అరే నువ్వు బైబిల్ పట్టుకో, క్రిస్టియన్ పట్టుకో, ఏదైనా చేసుకో, కానీ లడ్డూలో కల్తీ జరుగుతుందన్న సంగతి ఆ మాత్రం నీకు తెలీదా? ఇదంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఏదైతే రెడ్డి త్రయం ఉందో వాళ్ళందరికీ తెలిసే జరిగింది. 300 రూపాయలకి నెయ్యి వస్తుందండి, నూనె రావట్లేదు. 300 రూపాయలకి నెయ్యికి నువ్వు అప్రూవల్ ఇచ్చావు, స్వచ్ఛమైన ఆవునే వస్తుందండి. ఎంత దారుణమైన పరిస్థితి అండి. జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ అని అడిగారు కదా మీరు, నేను ఒక మాట చెప్తాను. ఆయన చెప్పే ఎలిగేషన్లో మెయిన్ ఎలిగేషన్ ఏంటి? బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా ఏం సంకనాగుతున్నారు అని అన్నాడు, అంతేనా? అంటే పైన తీసుకునే నిర్ణయాలకి బోర్డు మెంబర్ ప్రతి వాడు వచ్చి చెక్ చేస్తాడా, లేకపోతే పైన ఉన్న ఈవో కానీ వాళ్ళు కానీ చూసి సర్టిఫై చేస్తారా? పాలక మండలి ఉంది, దానికి ఏంటి? పాలక మండలి సభ్యులు వీళ్ళందరూ కూడా బీజేపీ వాళ్ళు, ఎక్స్ అఫియో సభ్యులు వీళ్ళందరూ కూడా. అంటే నువ్వు ఏదైతే సర్టిఫై చేసావో దాన్ని వీళ్ళు ఆమోదిస్తూ ఉంటారు, అంతే తప్ప వీళ్ళు వెళ్ళి నెయ్యి బాగుందా అది బాగుందని చెక్ చేయరు కదా ప్రతిదీ. ఆ చెక్ చేసే అథారిటీ ఎవరికి ఉంది? నీకుంది. అయితే సార్ తలా పాపం తిలా పెరగడు. జగన్మోహన్ రెడ్డికి తెలిసే దాన్ని పాపం అనేది మూట కట్టుకున్నారు అందరూ కూడా. ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఆస్తి, ఒక మనిషి కొన్ని లక్షల కోట్లు ఏం పట్టుకుపోతాడండి రేపొద్దున? 7 కొండలు 3 కొండలు చేస్తానన్నారు, పరిస్థితి ఏమైందో అందరూ చూసాము. నేను ఏమంటానంటే కొంచెం విలువ గౌరవం మనిషి అనేది కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. మొన్న ఎవడో చెప్పాడు, ఒక గజనీ మహమ్మద్, ఒక గోరీ మహమ్మద్, ఒక ఒసామా బిన్ లాడెన్ వీళ్ళందరూ లాంటి వాళ్ళని కలిపితే జగన్మోహన్ రెడ్డి అండి. అసలు మనిషిగా కాదు, ప్రపంచంలో ఏ జీవిగా పుట్టడానికి కూడా అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ సార్ అంటే సరే పొరపాట్లనే జరుగుతాయి, ఇది పొరపాటు జరిగిందా సరే నేను కూడా దానికి సంబంధించి ఒప్పుకుంటానో లేకపోతే ఆ సిట్ ఎంక్వైరీకి మేము కూడా సహకరిస్తామనో ఇది వేరు, ఈ డిఫెన్స్ వేరు. అంతేగాని మీరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని తీసుకెళ్లి గోల్ అక్కడ వేస్తే అంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు దీని మీద స్పందించాలి. నేను అదే అంటానండి. ఇప్పుడు బోర్డు మెంబర్లు ఉన్నారండి, ఎంతమంది మెంబర్స్ ఉంటారండి? ఒక 15 మంది 20 మంది మెంబర్స్ ఉంటారు. దానికి పైన ఎంతమంది ఉంటారండి? ఈవో ఉంటారు, టీటీడీ ఈవో ఉంటాడు, లేకపోతే చైర్మన్ ఉంటాడు. వీళ్ళందరినీ దాటుకొని సర్టిఫై చేయాల్సింది ఎవరండి? కింద ఉన్న మెంబర్స్ ఎవరైనా వచ్చి సర్టిఫై చేస్తారా, లేకపోతే పైన ఉన్న వాళ్ళు సర్టిఫై చేస్తారా? పైన ఉన్న వాళ్ళు సర్టిఫై చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలకి ఎమ్మెల్యేలు బాధ్యత ఉంటుంది, అంతే తప్ప ఎమ్మెల్యేలు ప్రతిదీ వెళ్ళి కదా ఇది అవునా కాదా అని చెక్ చేయరు కదా. ఏంటంటే ఆయన నేను చేయలేదు అని చెప్పుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి నేను చేయలేదు అని చెప్పుకోవట్లేదు, పొరపాటు జరిగింది మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే కావాలని చెప్పేసి మొత్తాన్ని భ్రష్టు పట్టి. సార్ ఇది ఒకటి చెప్పనా సార్, జగన్మోహన్ రెడ్డికి భయం లేదు సార్. ఫస్ట్ థింగ్ ఇవన్నీ కాదు సార్, తప్పులు పాపాలు చేయడానికి ఆరితేరిపోయాడు. నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్దులే అనేది. దీంట్లో కొంత అనకూడదు, కానీ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ ఎలిగేషన్ స్టాండ్ తీసుకొని జగన్మోహన్ రెడ్డిని కనుక నిలువరించకపోతే భవిష్యత్తులో హిందూ సమాజానికి ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదకరం. ఇలాంటి వాళ్ళు చూసి ఇంకో కొంతమంది తయారవుతారు. నీకు ఏం కావాలా? ఒక నీకు తల్లి లేదు, చెల్లి లేదు, పెళ్ళం లేదు, అయినోళ్ళు లేరు, ఎవడు లేడు, జనాలంటే ప్రేమ లేదు, ఎవడూ లేడు. మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు నీ మనుషులు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? విజయవాడ ఫస్ట్ సిటిజన్ అంటారు మేయర్, నీ పార్టీ వాళ్ళే కదా. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవడన్నా వచ్చి పనిచేసాడా? నీకు అధికారం కావాలా, కుర్చీ కావాలా, దానికి కొన్ని ఎవడన్నా వేస్తావు, ఏదైనా చేస్తావు. అన్నం తినే 4 ఏళ్లతో అన్నం తినే మనిషి ఎవడో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ఉండడండి. అదే ప్లే చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు నేను వెళ్ళి అక్కడ నేను ప్రమాణం చేస్తానని చెప్పి ఆయన వెళ్ళటం కానీ, లేకపోతే సుబ్బారెడ్డి గారు రిపోర్ట్ రాకముందు మొత్తం కుటుంబం అంతా వచ్చి మేము తిరుమల తిరుపతి దేవస్థానం ముందు ప్రమాణం చేస్తాం అంటే ప్రమాణం చేస్తే సార్ ఒకటే మాట్లాడుతున్నాను, డిక్లరేషన్ ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదు ఇంతవరకు. నీకు జీవితంలో ఎందుకు? నీకెందుకు అంత అహంభావం? ఎందుకు నీకు అంత అహంకారం? ఎందుకు అంటే నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది, నేను ఒక మినిస్టర్, నేను ఒక సీఎం, ఆఫ్టర్ ఆల్ నువ్వు 13 జిల్లాలకు సీఎం, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటే ఇన్నిసార్లు వెళ్ళావు, పట్టు వస్త్రాలు సమర్పించావా? అక్కడ తెలియట్లేదు నీ బుద్ధి అంటే అనేది. నేను నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, ఎవడో కాదండో. నువ్వు అసలు బైబిల్ పట్టుకొని జనాలని మోసం చేసావు, యేసు ప్రభుని మోసం చేసావు. ఇంతకుముందు ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు సపోర్ట్గా చేసిన వాళ్ళందరినీ చేసేసి రంజాన్ తోఫా ఇలాంటివన్నీ తీసేసా, వాళ్ళని మోసం చేసావు. జగన్మోహన్ రెడ్డి ఒక మనిషి కాదు సార్, ఒక సైకో అన్నా పర్లేదండి, ఒక యాటిట్యూడ్లోనే ఉంటాడు, కానీ ఇది అంతకు మించి సైకో. ఇందాక మీరు ఏదో అడిగారు, ఇప్పుడు ఏంటో ప్రశ్న అడిగారు, ఏంటది? అంటే దీనికి భూమన కరుణాకర్ రెడ్డి గారు సార్ పతివర్త పరమాన్నం వండితే తెల్లారిందాక ఆరలేదంటండి. భువన కరుణాకర్ రెడ్డి అలా చెప్తా ఉన్నాడు. ఏదో చెప్పాడు కదా నేను చంద్రబాబు నాయుడు గారు కూడా, నీకు అశుద్ధంలో ఉంటే, నువ్వు మైల్లో ఉంటే వెళ్ళి వచ్చేసి అసలు సార్ వాళ్ళకి విలువలు లేవు సార్. విలువలు లేని వ్యక్తుల గురించి అంత సార్ వాళ్ళు చేసిన ధర్మారెడ్డి గారు కానీ వాళ్ళు చేసిన పాపాల గురించి మనం ఎందుకు సార్ మాట్లాడుకోవటం?
అంటే కానీ ఇది కనీసం ఇంత సెన్సిటివ్ ఇష్యూ ఇప్పుడు ఈ రోజున ఎందుకు ప్రభుత్వం ఈ రోజున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఎందుకు చెప్పలేదు అంటున్నారు. ఇంత సెన్సిటివ్ ఇష్యూ కనుక నేను చెప్తాను దానికి. దాన్ని అన్ని పూర్వాపరాలని పరిశీలించిన తర్వాత పూర్తిగా అంటే ఇది ఒక మతానికి సంబంధించిన విషయం సార్. ఎలా పడితే అలా ఎలిగేషన్ చేయడానికి లేదు. చంద్రబాబు నాయుడు గారి రిపోర్ట్స్ అన్నీ కూడా 1కి 4 సార్లు చెక్ చేసుకొని అంతా చూసుకొని ఇది కరెక్ట్ అని చెప్పిన తర్వాతే బయటపెట్టారు. ఈరోజు కొన్ని వందల లక్షల కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయండి. దానికి ఎవరు సమానం చెప్తారు? నువ్వు చెప్తావా? ఇదే ఒక అపచారం కనుక క్రిస్టియానిటీకో ఇంకో దానికో జరిగితే నువ్వు ఒప్పుకుంటావా? ఆ రోజు ఏం చేసావు? రామతీర్థంలో తల నరికితే ఏముంది తల ఎలా అన్నా అంటే అసలు జగన్మోహన్ రెడ్డిని అప్పుడే ఖండించాల్సింది సార్. ఇదంతా తప్పు ఎవరిదో తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డిదో చంద్రబాబు నాయుడుదో కాదు సార్, హిందూ వాదులది. అరాచకం జరుగుతున్నా కూడా ఎవరు కూడా మావాడు అని చెప్పేసి గుడ్డలు చించుకొని చూసారా, వాళ్ళదే తప్పు. కానీ ఈ రోజున అంటే ఫైనల్గా ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఈ రోజున ఒక ఆర్ఎస్ఎస్ అని కానీ లేకపోతే ఒక హిందూ ధార్మిక సంస్థలని కానీ లేకపోతే హిందువులకి మేము వాళ్ళకి ప్రతినిధులు అని చెప్పుకునేటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ దీని మీద ఎందుకంత సీరియస్ సార్? ఇక్కడ ఒకటే చెప్తున్నా సార్, ఇక్కడ కులమో మతమో కాదు సార్, అసలు ఎన్ని పక్కన పెట్టండి. అసలు నువ్వు దేవుడికి పెట్టే నైవేద్యంలో కల్తీ చేయటం ఏంటి? అంటే నీకు ఆదాయం తక్కువ, అది కాదు అసలు నీకేం కావాలి? నీకేం కావాలా? నీకు డబ్బు కావాలా? లేకపోతే మనుషుల మనోభావాలతో ఆడుకోవటం కావాలా? నీకు అదంటే శాడిజం అండి, సైకోతనం. ఇంకా వేరే తనం ఏమీ లేదు సార్, సైకోతనం. 300 రూపాయలకు నెయ్యి ఇచ్చావు అని చెప్పేసి ఒప్పుకున్నప్పుడు అక్కడే తెలుస్తుంది కదా అవినీతి జరిగింది, కల్తీ జరిగింది అని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి భూమి మీద నూకలు చెల్లిపోయినాయి సార్, అయిపోయినాయి. దేవుడే చూసుకుంటాడు డెఫినెట్గా. ఆయన ఎంత పవర్ఫుల్లో ఆయన కుటుంబానికే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. నువ్వు మళ్ళీ అదే తప్పు చేసావు. తప్పు చేసిపోగా మళ్ళీ గుడ్డ గాల్చి ఎదుటి మొహం మీద వేస్తున్నావు. మీరేం బిగుతున్నారు, ఆడేం బిగుతున్నాడు, బీజేపీ వాళ్ళు అన్నారు కానీ ఒరే నువ్వు అసలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సంకనాకి ఇచ్చేసి ప్రతిదీ నువ్వు చెప్పినట్టు సార్. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు చిట్టా రాస్తే కనుక చిత్రగుప్తుడికి కూడా సరిపోదు సార్ లెక్క. చాలా దారుణమైన పరిస్థితుల్లో చాలా దారుణంగా ఎదుర్కోపడుతుంది.